కొనుగోలు ఛార్జీలను తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యూనిట్ కు ₹4.60 తగ్గించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పాదన పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈవీ వాహనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల్లో అమల్లో లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, శంకరి, ఈ ఉదయం ముఖ్యమంత్రి విశాఖ పర్యటనకు ముందు విద్యుత్ శాఖకు సంబంధించి కీలక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్రంలో వేసవి ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగిపోయింది. రోజుకి 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఈ నెలలోనే ఇప్పటి వరకు 6,397 మిలియన్ యూనిట్లు వినియోగించినట్టుగా కూడా చెప్పడం జరిగింది. గత ఏడాదితో పోలిసి ఈ ఏడాది విద్యుత్ వినియోగం స్థాయి 14% వరకు కూడా పెరిగినట్టుగా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి అటు వేసవి ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండడం, మరోవైపు పారిశ్రామికంగా రాష్ట్రం ముందుకు వెళ్తుండడం, కొత్త కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తుండడం, యాక్టివిటీ పెరగడం రాష్ట్రంలో, ఇది కూడా విద్యుత్ వినియోగాన్ని పెరుగుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి విద్యుత్ అధికారులతో విషయాన్ని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల ధరలను తగ్గించాలి. యూనిట్ ధరను ప్రస్తుతం గతంలో 2025లో ₹5.20 ఉండేది, దాన్ని ₹4.90 ఈ ఏడాది తీసుకురాగలిగాం. వచ్చే ఏడాది నాటికి అంటే ఈ సంవత్సరం చివరికల్లా 4.60 అంటే ₹4.60 తగ్గించాలని చెప్పి ప్రజలపై భారం తగ్గించడానికి ఈ చర్యలు చేపట్టాలని, విద్యుత్ లాస్ ను కూడా అంటే ట్రాన్స్మిషన్ లాస్ ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలని, వివిధ దేశాల్లో ఉపయోగిస్తున్నటువంటి కొత్త ఆవిష్కరణలను కూడా పరిశీలించి రావాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, ఈ ఎనర్జీని విపరీతంగా ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. 2028-29 నాటికి 50% ఈ పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. గ్రీన్ ఎనర్జీ, పంపుడ్ స్టోరేజ్ ఎనర్జీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం సూర్యఘర్ యోజన కింద 52,396 కనెక్షన్లు ఇచ్చినట్టుగా అధికారులు తెలియజేశారు. నెలకు 2 లక్షల కనెక్షన్లు చొప్పున పీఎం కుసుమ్ యోజన కింద ఇమ్మీడియట్ గా కనెక్షన్లు పెంచాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబర్ నాటికి మొదటి విడత లక్ష్యాలను 2.94 లక్షల కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యాలను కూడా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక రాష్ట్రంలో ఒక ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే ఇప్పటికే పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఈవీ ఛార్జింగ్ వెహికల్స్ ను ప్రోత్సహించాలని, దీనికి సంబంధించి వినియోగదారులకు అవగాహన కలిగించాలని కూడా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా చూస్తే విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తగ్గించడం, వినియోగదారులకు తక్కువ రేటుకి ఇవ్వడం, అదేవిధంగా పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకోవడం, దీంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ ను రాష్ట్రంలో పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సమీక్షలో కీలకంగా మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సత్య.